హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ టూరింగ్ బెల్స్. మీరు రీసెంట్ సెన్సేషన్ చాలామంది ఇంతకుముందు మాల్దీవ్స్కి అలా వెళ్ళేవాళ్ళు, కానీ ఇప్పుడు మాల్దీవ్స్ని తలదన్నేలాగా మన ఇండియాలోనే మనకి లక్షద్వీప్ ఐలాండ్స్ ఉన్నాయి కదా, సో దాన్ని బాగా డెవలప్ చేస్తున్నారు. సో లక్షద్వీప్ ఐలాండ్స్ ఎలా రీచ్ అవ్వాలి, సో అక్కడ ఏం ప్రదేశాలు చూడాలి అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న వాళ్ళ నుండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో మేము చేసిన వీడియోస్ కాకుండా మీకు ఏదైనా స్పెసిఫిక్ టూర్ ప్లాన్ కావాలి అనుకుంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. దాని గురించి కంప్లీట్ వీడియో చేసి పోస్ట్ చేస్తాం. సో మనం ఫస్ట్ లక్షద్వీప్ ఐలాండ్స్కి ఎలా వెళ్ళాలి అంటే, సో లక్షద్వీప్కి వెళ్ళాలి అంటే కనుక మనకి బోట్ అయితే ఉంటుంది. సో బోట్ ఫెసిలిటీ ఉంటుంది. మనకి 5 days జర్నీ ఉంటుంది అనమాట బోట్లో. సో మనకి 1 day వెళ్ళడానికి 1 day రావడానికి మధ్యలో 3 days ఆ లక్షద్వీప్ ఐలాండ్స్లో మనకు ఒక 3 ఐలాండ్స్ అయితే చూపిస్తారు అనమాట, టాప్ ఐలాండ్స్. అసలు లక్షద్వీప్ అంటే ఏంటి అంటే లక్ష ద్వీపాలు. సో ఇక్కడ నిజంగా లక్ష ద్వీపాలు ఉండవు, కానీ ఆ పేరుని అయితే ఐలాండ్స్ లక్షద్వీప్ అని అంటారు అనమాట. సో మనం ఫస్ట్ లక్షద్వీప్ ప్యాకేజ్ బుక్ చేసుకోవాలంటే మనం ఆన్లైన్లో లక్షద్వీప్ టూరిజం ఉంటుంది. సో అందులోకి వెళ్ళి మీరు బుక్ చేసుకోవచ్చు. సముద్రం ప్యాకేజ్ అని ఉంటుంది అనమాట. సో దాన్ని బుక్ చేసుకోవచ్చు. లేదు అంటే కనుక మనకి నియర్ బై టూరిస్టులు వీళ్ళు ఉంటుంది కదా, టూరిజం వాళ్ళ దగ్గర ప్యాకేజెస్ ఉంటాయి. సో వాళ్ళ దగ్గరైనా మీరు బుక్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఆన్లైన్లో మీరు బుక్ చేసుకుంటే మీ టికెట్ వస్తుంది కదా, సో మీ టికెట్ అవి తీసుకొని మీరు మనకి ఫస్ట్ లక్షద్వీప్కే బోట్ స్టార్ట్ చేయాలంటే మనకి కొచ్చి దగ్గరలో ఉన్న షిప్ యార్డ్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో మనం ఫస్ట్ లక్షద్వీప్ వెళ్ళాలి అనుకుంటే కనుక మీరు ప్యాకేజ్ అవి బుక్ చేసుకొని ముందు రోజు మనం కొచ్చికి రీచ్ అయితే మనం ఆ రోజు అంతా స్టే చేసి మరుసటి రోజు ఎర్లీ మార్నింగ్ అక్కడికి వెళ్ళొచ్చు. సో మనం కొచ్చికి రీచ్ అయితే కొచ్చి దగ్గర నుంచి మనం లక్షద్వీప్ డ్వార్ఫ్ ఆఫీస్ అని ఉంటుంది అనమాట. సో అక్కడికి రీచ్ అయ్యి మన టికెట్స్ మనం ఒక ఐడి ప్రూఫ్, ఆధార్ కానీ ఏదైనా ఐడి ప్రూఫ్ తీసుకొని వెళ్తే అక్కడ మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఏదైతే ఉందో ఆ ఫస్ట్ ఫ్లోర్లో మనకు ఒక ఐడి కార్డ్ ఇస్తారు. సో మనం ఈ బోట్లో జర్నీ చేసినంతసేపు ఈ ఐడి కార్డు వేసుకునే ఉండాలన్నమాట. సో మనకి ఒక ఐడెంటిటీ కార్డు ఖచ్చితంగా ఉండాలి. సో మనకి అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళి మన ఐడి ప్రూఫ్, మన టికెట్ చూపిస్తే మనకి ఈ ఐడి కార్డు అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. సో అక్కడి నుంచి వాళ్ళే బోట్ దాకా వాళ్ళే తీసుకెళ్తారు. బోట్ ఎక్కిన తర్వాత నుంచి మనం ఏదైనా ఈ ప్యాకేజ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు మనం ₹1 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఏదైనా అదర్ అయితే తప్ప. ఇన్ని రోజులు మనం ఎక్కడైనా స్టేయింగ్ కానీ ఫుడ్ కానీ మన ట్రావెలింగ్ కానీ మొత్తం అన్ని వాళ్ళే చూసుకుంటారు. మొత్తం ప్యాకేజ్లో ఇంక్లూడ్ అవుతుంది. సో ఇందులో మనకి 3 types ఆఫ్ ప్యాకేజెస్ ఉంటాయి అనమాట. ఒకటి డైమండ్ క్లాస్, 2 గోల్డ్ క్లాస్, 3 బంక్ క్లాస్. సో డైమండ్ ప్యాకేజ్ వచ్చేసరికి మనకి అరౌండ్ 40 దాకా పడుతుంది అనమాట. సో మన గోల్డ్ క్లాస్ వచ్చి 30K అలా పడుతుంది. సో మనకి బంక్ క్లాస్ ఏంటి అంటే మనకి 20-25 రేంజ్లో ఉంటుంది అనమాట. ఇది సీజన్ బట్టి రేట్స్ మారిపోతూ ఉంటాయి. సో డైమండ్ క్లాస్ స్పెషాలిటీ ఏంటి అంటే మన కంపార్ట్మెంట్లో 2 బెడ్స్ ఉంటాయి. సో ఒక కంపార్ట్మెంట్లో 2 మాత్రమే ఉంటానుకుంటారు. గోల్డ్ క్లాస్ ఏంటంటే ఒక కంపార్ట్మెంట్లో 4 బెర్త్లు ఉంటాయి, 4 ఉండొచ్చు. సో బంక్ క్లాస్ ఏంటి అంటే మనకి ఇప్పుడు డార్మెంటరీలో రూమ్స్లో వరుసగా బెడ్లేసి ఉంటాయి కదా, హాస్టల్ బెడ్స్ ఎలా ఉంటాయో, సో బంక్ క్లాస్లో అలా ఉంటుంది అనమాట. సో మీ ప్రైస్ రేంజ్ని బట్టి మీ కంఫర్ట్ని బట్టి మీరు ఒక ప్యాకేజ్ బుక్ చేసుకోండి. సో ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ మాత్రం అందరికీ కామన్గానే ఉంటుంది. సో అందరికీ ఒకటే ఫుడ్ ఉంటుంది, వెజ్ నాన్ వెజ్ 2 ఉంటాయి అనమాట. సో మనం ఈ బోట్ ఎక్కిన తర్వాత మనకి 1 day మొత్తం జర్నీలో పోతే మనకి సెకండ్ డే మనల్ని తీసుకెళ్లే ఫస్ట్ ఐలాండ్ ఏంటి అంటే మినికాయ్ ఐలాండ్ అనమాట. సో ఈ బోట్ ఆగిన దగ్గర నుంచి వాళ్ళు తీసుకెళ్తారు. సో కొన్ని సార్లు ఏంటి అంటే వాటర్ లెవెల్ కరెక్ట్గా ఉందనుకో డైరెక్ట్గా బోట్ ఎండ్ వరకు వెళ్తుంది. లేదంటే కనుక ఆ మధ్యలో వాటర్ దగ్గర ఆపేసి మన చిన్న బోట్స్లోకి షిఫ్ట్ చేసి అక్కడి నుంచి ఐలాండ్ దగ్గర తీసుకెళ్తారు అనమాట. సో మనం మినికాయ్కి వెళ్తే మినికాయ్లో వాళ్ళే ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. సో వాళ్ళు తీసుకెళ్ళి మన రూమ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ దాకా తీసుకెళ్తారు అనమాట. సో అక్కడే మనకి ఫుడ్ అవి ప్రొవైడ్ చేస్తారు. మనకి ఆఫ్టర్నూన్ ఈవినింగ్ టైంలో ఏంటి అంటే అక్కడ కల్చరల్ డాన్సెస్ అలాంటివన్నీ షోస్ ఉంటాయి. మార్నింగ్ టైంలో ఆఫ్టర్నూన్ టైంలో ఏంటి అంటే మనకు అక్కడ వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, సో వాటర్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. సో మన స్కూబా డైవింగ్ ఇలాంటివి చాలా వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి అనమాట. బోటింగ్, లేదంటే మనం బీచ్లో ఇంకా వాటర్లో ఎంజాయ్ చేయాలనుకుంటే అలా ఎంజాయ్ చేయొచ్చు. మీకు మినికాయ్లోకి వచ్చేసరికి కయాకింగ్ అనే ఒక బోట్ రైడ్ ఉంటుంది. సో అది కాంప్లిమెంటరీగా ఫ్రీగా అనమాట. సో ఆ ఒక రైడ్ మీకు ఫ్రీగా ఉంటుంది. మీ ఐడి కార్డ్ తీసుకెళ్తే మీకు ఒక టోకెన్ అయితే ఇస్తారు. ఆ టోకెన్ తీసుకొని మీరు లైన్లో నుంచి ఉంటే ఆ బోట్కి ఇంతమంది ఉంటుంది అనమాట. సో ఆటోమేటిక్గా షిఫ్ట్ల వారీగా అందరినీ కయాకింగ్ రైడ్కి తీసుకెళ్తారనమాట. సో ఈ రైడ్ ఫ్రీగా ఉంటుంది. మిగతా రైడ్స్ ఏమైనా స్పీడ్ బోట్ కానీ లేదంటే పారాగ్లైడింగ్ కానీ ఇంకేమైనా చెయ్యాలి అనుకుంటే దానికి సపరేట్గా అక్కడ ఉంటుంది స్టాల్. అక్కడికి వెళ్ళి మీరు ఆ అమౌంట్ పే చేసి టోకెన్ తీసుకొని లైన్లో నిల్చోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏదైనా ఫుడ్ కానీ ఏదైనా మొత్తం కంప్లీట్గా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మీకు మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అన్ని వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు అనమాట. మీకు వెల్కమ్ డ్రింక్ కిందకి కోకోనట్ వాటర్ ఇస్తారు. సో కోకోనట్ వాటర్ అది ఇక్కడ కొబ్బరికాయ చెట్లు ఎక్కువ ఉంటాయి కదా, సో అందుకని మనకు కోకోనట్ వాటర్ ఇస్తారు అనమాట. సో మనం ఈ మినికాయ్ ప్లేస్ విజిట్ అయిపోగానే ఈవినింగ్ మనల్ని వాళ్ళే ఫిక్స్ చేసుకొని బోట్లోకి తీసుకెళ్తారు.
సో బోట్లో ఫుడ్ అది ప్రొవైడ్ చేస్తారు. కంప్లీట్గా నైట్ అంతా రెస్ట్ తీసుకుంటే మళ్ళీ మరుసటి రోజు మార్నింగ్ వచ్చేసరికి కవరత్తికి రీచ్ అవుతాం. సో ఈ కవరత్తిలో కూడా అంతే, మనకి సముద్రం దగ్గరలో ఆపుతారు అనమాట. సో అక్కడి నుంచి చిన్న బోట్స్లో షిఫ్ట్ చేస్తారు. చిన్న బోట్లో నుంచి మనల్ని ఐలాండ్ తీసుకొస్తారు. ఈ ఐలాండ్ లో కూడా మొత్తం ట్రాన్స్పోర్టేషన్ కానీ, స్టే కానీ, ఫుడ్ కానీ కంప్లీట్ వాళ్ళదే. ఇక్కడ మన కవరత్తి ఐలాండ్కి వచ్చేసరికి గ్లాస్ బాటమ్ బోట్ రైడ్ కాంప్లిమెంటరీ అనమాట. సో ఈ ఒక్క రైడ్ మాత్రమే మనకి ఇక్కడ ఫ్రీగా ఇస్తారు. సో ఇందాక మినీ కాయిలో మనకి కయాకింగ్ ఎలాగ ఇచ్చారో సో ఇక్కడ అలాగే ఈ బోట్ రైడ్ ఫ్రీగా ఉంటుంది అనమాట. సో ఈ బోట్ రైడ్ మనం ఫ్రీగా టోకెన్ తీసుకొని సేమ్ అలాగే అదే ప్రాసెస్ లో మనం టోకెన్ తీసుకొని లైన్ లో నించుంటే ఆ ఆర్డర్ ప్రకారం మనల్ని తీసుకెళ్తారు. లేదు అంటే ఇంకా వాటర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. సేమ్ ఇక్కడ కూడా మనకి స్కూబా డైవింగ్ అవన్నీ ఉంటాయి. సో మీకు దానికి కావాల్సి ఉంటే దాని గురించి టోకెన్ అవి తీసుకోవచ్చు. దానికి అమౌంట్ కట్టాలి. అమౌంట్ కట్టి టోకెన్ తీసుకుంటే మీరు ఈ వాటర్ రైడ్కి వెళ్ళొచ్చు అనమాట. ఏ వాటర్ యాక్టివిటీస్ అయితే దానికి. స్కూబా డైవింగ్ తీసుకుంటే కనుక మీకు ఫస్ట్ ఒక ట్రయల్ రన్ చేస్తారు. సో మీకు ఏంటి అంటే ఆ ట్రయల్ రన్ లో మీరు ఓకే చేయగలను అనుకుంటే కనుక డైరెక్ట్ గా స్కూబా డైవింగ్ మెయిన్ యాక్టివిటీ తీసుకెళ్తారు. లేదు మీరు చేయలేకపోతున్నారు, లేదు నా వల్ల కాదు అని చెప్పేసి మీరు హ్యాండ్స్ అప్ అని చేతులు ఎత్తేస్తే కనుక మీ అమౌంట్ అయితే మీకు ఇక్కడ కనుక హ్యాండ్స్ అప్ అయితే మీ అమౌంట్ రిటర్న్ చేస్తారు. లేదు ఇక్కడ మీరు బాగానే చేసిన తర్వాత నేను ఓకే చేస్తానని చెప్పేసి మెయిన్ రైడ్లోకి వెళ్ళి అక్కడ నేను చేయలేను అంటే కనుక అమౌంట్ అయితే రిఫండ్ ఖచ్చితంగా చేయరు. సో ఏదైనా మీకు స్టార్టింగ్లో మీరు చేయలేను అనిపిస్తే మాత్రం స్టార్టింగ్లోనే డ్రాప్ అయిపోండి. ఎందుకంటే మెయిన్ రైడ్ తీసుకెళ్ళిన తర్వాత అయితే మనకి అమౌంట్ రిఫండ్ చేయరు. ఇక్కడ స్టార్టింగ్లో నేను చేయలేకపోతున్నాను, నా వల్ల కాదు, నాకు కుదరట్లేదు, నేను అవ్వట్లేదు అని చెప్తే కనుక ఇక్కడే మన అమౌంట్ మనకి టోకెన్ తీసుకొని మన అమౌంట్ మనకి రిఫండ్ చేస్తారనమాట. సో మనం ఈ ప్లేస్ను ఈవినింగ్ వరకు మనం ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ వాళ్ళే బుక్ పిక్ చేసుకొని బోట్లోకి ఎక్కిస్తారు. సో బోట్లో మనం నైట్ ఫుడ్ తీసుకొని రెస్ట్ తీసుకోగానే మళ్ళీ మరుసటి రోజు మార్నింగ్ మనం రీచ్ అయ్యే ఐలాండ్ ఏంటి అంటే కాల్పెనీ ఐలాండ్ అనమాట. సో ఈ ఐలాండ్ లో మనకి స్నార్క్లింగ్ అనే రైడ్ ఏదైతే ఉందో ఆ రైడ్ ఫ్రీ కాంప్లిమెంటరీ అనమాట. సో 3 ఐలాండ్లో ఒక్కొక్క రైడ్ ఫ్రీగా ఇస్తారు. సో మిగతా ఏమైనా రైడ్స్ మీరు వెళ్ళాలి అనుకుంటే మీ అమౌంట్ పెట్టేసుకొని మీరు అక్కడ టోకెన్ తీసుకొని మీరు ఆ రైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ కాల్పెనీ ఐలాండ్ లో కూడా ఇక్కడ కాల్పెనీలో స్కూబా డైవింగ్ ఉండదు. జస్ట్ మనకి ముందేదైతే ఉందో కవరత్తి, మినీకాయ్ ఈ 2 ఐలాండ్ లో మాత్రమే మనకి స్కూబా డైవింగ్ అయితే ఉంటుంది అనమాట. సో ఈ కాల్పెనీ ఐలాండ్ లో స్కూబా డైవింగ్ అనేది ఉండదు. మిగతా వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి. సో వాటర్ బ్రిడ్జ్ ఉంటుంది. సో మీరు మిగతా యాక్టివిటీస్ స్పీడ్ బోట్ ఉంటుంది, పారాగ్లైడింగ్ ఉంటుంది. ఇవన్నీ కావాలంటే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మీకు స్నోర్క్లింగ్ అనేది ఏదైతే ఉందో సో ఆ ఒక్క రైడ్ మాత్రమే ఫ్రీగా కాంప్లిమెంటరీ ప్రొవైడ్ చేస్తారు. సేమ్ అలాగే మన ఐడి కార్డ్ చూపించి మన ఫ్రీ రైడ్ అక్కడైతే తీసుకోవచ్చు అనమాట. సో పాస్ తీసుకొని మన లైన్లో నించొని ఈ రైడ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. లేదు మీకు అడిషనల్గా ఛార్జ్ అని చెప్పాం కదా, ముందుగానే మనం వెళ్ళి అమౌంట్ కట్టేసి ఆ రైడ్ డబ్బులు కట్టేసి మన టోకెన్ తీసుకొని ఆ లైన్లో నించుంటే మనం రైడ్ చేయొచ్చు అనమాట. సో ఇట్లాగా మనకి ఈ 3 days 3 ఐలాండ్స్ కవర్ చేస్తారు. మనకి అటు నుంచి ఈ ఐలాండ్ ఫస్ట్ రీచ్ అవ్వడానికి 1 day, మళ్ళీ లాస్ట్ ఐలాండ్ నుంచి మనం మళ్ళీ కొచ్చికి రీచ్ అవ్వడానికి మళ్ళీ 1 day, అలాగా 5 days ట్రిప్ అనమాట. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు ట్రావెలింగ్ కానీ, ఫుడ్ కానీ, బోట్ దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ మీరు అక్కడే బోట్ దగ్గర దిగే వరకు మీకు ఫుడ్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, బెడ్ కానీ, స్టేయింగ్ కానీ మొత్తం కంప్లీట్ A to Z వాళ్ళే ఈ ప్యాకేజ్లో ఇంక్లూడ్ అయిపోయి ఉంటుంది అనమాట. సో చెప్పాను కదా 3 packages, డైమండ్ క్లాస్, గోల్డ్ క్లాస్ అండ్ బంక్ క్లాస్. సో మీరు బోట్లో ఎంజాయ్ చేయడానికి టైం బాగుంటుంది. బోట్లో చిన్న చిన్న ఫన్ యాక్టివిటీస్ కూడా జరుగుతుంటాయి అనమాట. ఈవినింగ్ టైము డాన్స్ షోస్ అలాంటివి కూడా ఉంటాయి. లేదు అనుకుంటే కనుక మీరు బోట్ పైకి ఎక్కి ఆ సముద్ర వెదర్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు ఎర్లీ మార్నింగ్ కూడా. సో ఈ రైడ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వ్యూస్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు, అంత బాగుంటాయి అనమాట. ఈ చుట్టుపక్కల ఈ 3 ఐలాండ్స్లో మనం వాటర్లో దిగి ఎంజాయ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఇక్కడతో మన ఈ ట్రిప్ కంప్లీట్ అయిపోయినట్టే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టూరింగ్ బెల్స్.